మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవే పైకి ట్రక్ రాంగ్ సైడ్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 7 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్సులో చిక్కుకుపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఏపీ బస్సులు ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద బాధితులు ఏ జిల్లాకు చెందిన వారనేది తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైవే పైకి ట్రక్ రాంగ్ సైడ్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 7 ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరికొందరు బస్సులో చిక్కుకుపోయారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, అసలు ప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ప్రస్తుతం గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ చెందిన పలువురు తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ఇవాళ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో సివోరా వద్ద ఇవాళ ఉదయం 8:30 ప్రమాదం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొందరు మినీ బస్సులో ఈ ప్రయాగ్రాజ్ లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఇవాళ తిరిగి వస్తుండగా శివోరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 7 అక్కడికక్కడే మృతి సమాచారంగా తెలుసు. మరికొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ప్రమాదం ప్రధాన కారణం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ శివోరా సమీపంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి మినీ బస్సు అక్కడే హైవే మీద ఒక ట్రక్కు రాంగ్ రూట్ లో వస్తున్న ఘటనలో ఇది జరిగినట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. ఏదైతే రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి ట్రక్ ఇది ప్రయాణిస్తున్న బస్సును ఢీకొన్నది. ఈ ఢీకొనలో 7 అక్కడక్కడ చనిపోయారు. పలువురు తీవ్ర గాయాలు పాలైనట్టు మనకు తెలుస్తుంది. దీన్ని చికిత్స నిమిత్తము సమీప ఆసుపత్రిలో చేర్పించినట్టు కూడా మనకు సమాచారంగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలువురు ఇప్పటికే ఈ మినీ బస్సులో ఉన్నారు. వీరికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిన సంఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు బస్సులోనే చిక్కున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వారిని బయటకు తీసే ప్రయత్నం కూడా అక్కడ అధికారులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడే చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూలో ఉన్నారు. ఈ ఘటన తెలుసుకున్న తర్వాత ఎమ్మడి అధికారులు ఆదేశించారు. ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి మెరుగైన సౌకర్యం అందించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చెప్పినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఇవాళ ట్రక్ ప్రధానంగా రాంగ్ రూట్ లో రావడంలో శివోరా సమీపంలో హైవే మీద రాంగ్ రూట్ లో రావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. వీరు జరిగిన ఘటనలో 7 మృతి చెందిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కళ్యాణ్. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ.